KVR Maths Academy, Maths an Easy Way. Hi viewers, welcome to KVR Maths Academy. In this video, let's discuss exercise 4.2 in quadratic equations of 10th class mathematics. Right? Yes, before doing these problems, viewers, please subscribe my YouTube channel. Those who are not subscribed yet. Thank you. Yes, let's go through this. Yeah. See, this is the first question. Find the roots of the following quadratic equation by factorization. Come again. Find the roots of the following quadratic equations by factorization. Total ga indulo 5 problems ichchadamma, one by one discuss cheddam. Ante manam em cheyali, ichchina prati quadratic equation ki roots aithe find out cheyalannamata. Let us do one by one. Yes. See, first one, x square minus 3x minus 10 is equal to 0. Right? Solution. Given quadratic equation is x square minus 3x minus 10 is equal to 0. Right? అంటే ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి. x square minus 3x minus 10 ని ఫ్యాక్టరైజ్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ x square కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి 1 ఇంటూ కాన్స్టెంట్ మైనస్ 10 ఈజ్ 10 మైనస్ 10. సో 10కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 10కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, 1 10s are 10, 2 5s are 10, 1 10s are 10, 2 5s are 10, అవునా? సో 10 ఇక్కడ మనం వీటికి మైనస్ కానీ ప్లస్ కానీ సింబల్స్ అప్లై చేసి మనం 3 వచ్చేటట్టు రాసుకోవాలి. అంటే ఇక్కడ 1 కానీ 10 కానీ సింబల్స్ అప్లై చేసిన ఇక్కడ 10 మైనస్ 1 9 అవుతుంది, లేకపోతే 1 ప్లస్ 10 11 అవుతుంది. ఇది సరిపోవట్లేదు. ఇక్కడ 2 5 అప్లై చేసినట్లయితే చూడండి, 5 ప్లస్ 2 అయితే 7 అవుతుంది, 5 మైనస్ 2 3 అవుతుంది. 3కి సరిపోతుంది కదా. అంటే మనం తీసుకోవాల్సింది ఏంటి, 2 and 5 అనమాట. 2 and 5 ఇక్కడ మైనస్ 10 కావాల్సింది మనకి మైనస్ 10 కాబట్టి ఇక్కడ ఏదో ఒక దానికి మైనస్ వేస్తేనే 2 5s మైనస్ 10 అవుతుంది. మరి ఇక్కడ కావాల్సింది ఏంటి, మైనస్ 3x. మైనస్ 3x కాబట్టి చూడండి, ఇక్కడ ప్లస్ 2 మైనస్ 5 వేసినట్లయితే 2 మైనస్ 5 విల్ బి మైనస్ 3. సరిపోతుంది కదా. అంటే ఫ్యాక్టర్స్ వచ్చి 2 ఇంటూ మైనస్ 5. ఎస్, లెట్ us రైట్ దిస్ వన్ యాజ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ దిస్ వన్. ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3xని ఎలా రాస్తున్నారంటే ప్లస్ 2x మైనస్ 5x. చూడండి, 2x మైనస్ 5x 3x సరిపోయింది కదా, మైనస్ 3x మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. సో చూద్దాం ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ 2xలో x కామన్ తీస్తే కనుక x ప్లస్ 2, ఇక్కడ మైనస్ 5x మైనస్ 10లో మైనస్ 5 కామన్ తీసాం అనుకోండి, x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో అగైన్ x ప్లస్ 2 కామన్గా ఉంది కాబట్టి x ప్లస్ 2 కామన్ తీస్తే x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. Right? Yes, now x plus 2 is equal to 0 or x minus 5 is equal to 0. So x is equal to plus 2 transferred to this side minus 2, or x is equal to minus 5 transferred to this side, this will be plus 5. So x is equal to minus 2 or 5. Minus 2 and 5 are the roots of the given quadratic equation. X square minus 3x minus 10 is equal to 0. Is it clear? Yes. సెకండ్ వన్ చూద్దాం. చూడండి, సెకండ్ ఏమి ఇచ్చాడమ్మా, ఎస్, గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వచ్చి 2, ఇక్కడేమో కాన్స్టెంట్ 6 ఉంది కదా, 2 6 12. 12కి ఫ్యాక్టర్స్ కావాలి మనకి, మధ్యలో 1 వచ్చేలాగా. అంటే చూడండి, 3 4s 12 సరిపోతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 12, ఇక్కడ ప్లస్ 1 ఉంది. సో దీనికి మైనస్, దీనికి ప్లస్ అప్లై చేసినట్లయితే మైనస్ 3 ప్లస్ 4 విల్ బి ప్లస్ 1, అంటే మైనస్ 3 ఇంటూ ప్లస్ 4 విల్ బి మైనస్ 12. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్, లెట్ us రైట్ నౌ 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ని ఎలా రాస్తున్నాం అంటే 4x మైనస్ 3x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాశాను. సో చూడండి, ఇక్కడ 2 టైమ్స్లో 2x కామన్గా ఉంది, 2x కామన్ తీసేస్తే x మాత్రమే ఉంటుంది, ప్లస్ 2x ఇంటూ 2 విల్ బి 4x.
సో అంటే ఇక్కడ 2 ఉంటుంది. మరి ఈ 2 టైమ్స్లో -3 కామన్ తీసామనుకోండి, ఇక్కడ x మిగులుతుంది. 3 2s x కాబట్టి +2 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, అగైన్ x + 2 ఈజ్ ద కామన్. ఇక్కడ మిగిలింది 2x - 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో నౌ x + 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 2x - 3 ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు +2 ట్రాన్స్ఫర్ దిస్ సైడ్, దిస్ విల్ బి -2. 2x is equal to +3 transferred to this side, this will be 3. X is equal to 3/2. Therefore x is equal to -2 or 3/2. So -2 and 3/2 are the roots of the given quadratic equation 2x² plus x minus 6 is equal to 0. Is it clear? Yes, note it down. Next, third question. √2x² plus 7x plus 5√2 is equal to 0. Right? Yes, solution. Given equation is √2x² plus 7x plus 5√2 is equal to 0. Isn't it? Yes. ఇక్కడ x² కోఎఫిషియంట్ వచ్చి √2, నెక్స్ట్ కాన్స్టెంట్ వచ్చి 5√2 కదమ్మా. ఎస్, √2 into 5√2 will be √2 into √2 2. √2 whole square means 2. 5 2s are 10. అంటే 10కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి 7 వచ్చే విధంగా. మనకి ఈజీగా తెలిసిపోతుంది ఏంటి, 2 5s అని కదా. ఎస్, 2 5 అప్లై చేద్దాం ఇక్కడ మనం. √2x² plus 7x will be written as 2x plus 5x. సరిపోయిందా ఇది 7xకి, ప్లస్ 5√2 is equal to 0. Now look here. ఈ 2 టైమ్స్లో ఏం కామన్ తీయచ్చు మనం యాక్చువల్లీ, √2x. ఇక్కడ 2 అంటే √2 into √2 కదా. ఎస్, √2x కామన్ తీసామనుకోండి, x ఒకటి ఉంటుంది ప్లస్ ఇక్కడ √2. చూడండి, √2x into x, √2x². √2x into √2 will be 2x. నెక్స్ట్ ప్లస్ ఈ 2 టైమ్స్లో 5 కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ మిగిలింది x ప్లస్ √2 ఈజ్ ఈక్వల్ టు 0. నౌ in these both terms again x plus 2, x plus √2 do as common, x plus √2 చేసామనుకోండి, ఇక్కడ మిగిలింది √2x ప్లస్ ఇక్కడ మిగిలింది 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో x plus √2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ √2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు +√2 ట్రాన్స్ఫర్ ఇంటి దిస్ సైడ్, ఇట్ విల్ బి -√2. నెక్స్ట్ ఆర్ x is equal to 2, √2x is equal to -5 అయితే √2x is equal to -5/√2. Therefore -√2 and -5/√2 are the roots of the given equation √2x² plus 7x plus 5√2. Therefore x is equal to -√2 or -5/√2. Is it clear? Yes. నెక్స్ట్ అదేవిధంగా ఫోర్త్ వన్, 2x² minus x plus 1/8 is equal to 0. So given equation is 2x² minus x plus 1/8 is equal to 0. సో ఇక్కడ డినామినేటర్ కాన్స్టెంట్లో డినామినేటర్లో 8 ఉంది కాబట్టి ఏం చేద్దామంటే బోత్ సైడ్స్ 8తో మల్టిప్లై చేద్దాం మనం. బోత్ సైడ్స్ 8తో మల్టిప్లై చేసామనుకోండి, 8 into 2x² minus x plus 1/8 is equal to 8 into 0. Isn't it? సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయడం వల్ల LHS RHS సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయడం వల్ల దాని వాల్యూ అయితే మారు తెలుసు కదా. ఎస్, సో నౌ 8 into 2x² will be 16x² minus 8 into x 8x. 8 into 1/8 అంటే అమ్మా 8 క్యాన్సిల్ అయిపోయి 1 మాత్రం మిగులుతుంది, ఈజ్ ఈక్వల్ టు 8 0s are 0. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడ x² కోఎఫిషియంట్ 16 into 1 16 కదా, 16కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 16కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకి 8 రావాలి. అవి ఫ్యాక్టర్స్ యాడ్ చేస్తే 8 రావాలంటే చూడండి, -4 ఇట్ విల్ బి +16 ఇంటూ చేస్తే +16 యాడ్ చేస్తే -8 సరిపోయింది కదా. ఎస్, రైట్ డౌన్ 16x² minus 4x minus 4x plus 1 is equal to 0. Yes, in these both 4x is the common one.
సో 4x మైనస్ 1. అగైన్ ఇక్కడ 4x మైనస్ 4x ప్లస్ 1 కాబట్టి ఏం కామన్ ఉందమ్మా, మైనస్ 1 కామన్ తీస్తే 4x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో అగైన్ 4x మైనస్ 1 కామన్ చేసామనుకోండి, ఇక్కడ మిగిలింది 4x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో 4x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 4x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్. సో x ఈజ్ ఈక్వల్ టు 1/4 or x is equal to 1/4. So 1/4 and 1/4 are the roots of the given quadratic equation. 2x square minus x minus 1 plus 1/8 is equal to 0. Have you understood clearly? Yes, note it down. X is equal to 1/4 or 1/4. Next, fifth one, 100x square minus 20x plus 1 is equal to 0. This is the final one in this first question. Yes. Solution. Given equation is 100x square minus 20x plus 1 is equal to 0. Right? Yes. చూడండి x square coefficient 100 కదమ్మా, కాన్స్టెంట్ టర్మ్ 1, 100 ones are 100. అంటే 100కి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అవి యాడ్ చేస్తే 20కి సరిపోవాలి. అంటే ఏంటి, ఎస్ మనకి క్లియర్గా తెలుస్తుంది, 10 10s are 100, minus 10 into minus 10 will be plus 100 and minus 10 plus minus 10 will be minus 20. Both are equal or not? Yes, exactly. So now divide this one, 100x square minus 10x plus 1 is equal to 0. సరిపోయింది కదమ్మా ఇక్కడ. ఎస్, ఇప్పుడు ఈ 2 టైమ్స్ నుంచి 10x కామన్ తీసామనుకోండి, ఇక్కడ ఏం మిగులుతుంది, అగైన్ 10x మిగులుతుంది, మైనస్ ఇక్కడ 10x తీసేసాం కాబట్టి 1 మాత్రమే మిగులుతుంది. రైట్. ఎస్, మరి ఈ 2 టైమ్స్లో ఏం కామన్ లేదు కాబట్టి ఇక్కడ -1 కామన్ తీయండి, ఇక్కడ 10x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్. అగైన్ 10x మైనస్ 1 కామన్ తీస్తే చూడండి ఇక్కడ మిగిలింది 10x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. Now 10x minus 1 is equal to 0 or 10x minus 1 is equal to 0. Now 10x is equal to 1 or x is equal to 1/10. Therefore x is equal to 1/10 or 1/10. Okay. So the roots of the given equation 100x square minus 20x plus 1 is equal to 1/10 and 1/10. Is it clear? Yes, note it down. This is the second question. Solve the problems given in example 1. This is the question. Solve the problems given in example 1. అంటే example 1లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయమన్నాడు. సో ఎగ్జాంపుల్ 1లో 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, 1 by 1 సాల్వ్ చేద్దాం. రైట్. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఎగ్జాంపుల్ 1లో జాన్ అండ్ జీవంతి టుగెదర్ హ్యావ్ 45 marbles. Both of them lost 5 marbles each and product of the number of marbles they now have is 124. We would like to find out how many marbles they had to start with. Come again. జాన్ అండ్ జీవంతి టుగెదర్ హ్యావ్ 45 marbles. అంటే జాన్ జీవంతి దగ్గర కలిపి టోటల్గా 45 marbles అయితే ఉన్నాయట. బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ 5 marbles ఈచ్. అంటే ఇద్దరు 5 marbles లాస్ట్ చేసుకున్న తర్వాత ప్రొడక్ట్ ఆఫ్ ద మార్బుల్స్ ఈజ్ నౌ 124. 2 మల్టిప్లై చేస్తే 124 అవుతా. అయితే కనుక జాన్ దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి, జీవంతి దగ్గర ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. రైట్. లెట్ us సాల్వ్. సొల్యూషన్. ప్రజెంట్ ఏమనుకుందాం అంటే ఫస్ట్ జాన్ దగ్గర ఉన్న మార్బుల్స్ ఎక్స్ అనుకుందాం. రైట్. ఎస్. లెట్ ద మార్బుల్స్ at John bx, then marbles at Jivanti is equal to జాన్ దగ్గర జీవంతి దగ్గర కలిపి 45 కదా. సో జాన్ దగ్గర ఎక్స్ అనుకున్నాం అనుకోండి, మరి జీవంతి దగ్గర ఉన్న ఏమవుతుంది అప్పుడు 45 మైనస్ ఎక్స్ అవుతుంది. అంతే కదా. ఇద్దరు కలిపి 45 మార్బుల్స్ ఉన్నాయి.
జాన్ దగ్గర ఏమో ఎక్స్ ఉన్నాయి, జివంతి దగ్గర ఉన్న ఏమవుతాయి 45 మైనస్ ఎక్స్ అవుతాయి. రైట్, ఇప్పుడు ఏం చేశారట, బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ 5 మార్బుల్స్. ఇద్దరు కూడా 5 మార్బుల్స్ లాస్ చేసుకున్నారు. అయితే ప్రెజెంట్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ 5 మార్బుల్స్ ఈచ్. దెన్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ at జాన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 5 అవుతుంది. అదేవిధంగా జివంతి దగ్గర ఉన్నాయి ఈజ్ ఈక్వల్ టు 45 మైనస్ ఎక్స్ మైనస్ 5. రైట్, సో దిస్ విల్ బి 45 మైనస్ 5 ఈజ్ 40 మైనస్ ఎక్స్ అనమాట. అంటే ప్రెజెంట్ అయితే 5 మార్బుల్స్ లాస్ చేసుకున్న తర్వాత జాన్ దగ్గర ఎక్స్ మైనస్ 5 మార్బుల్స్ ఉన్నాయి, జివంతి దగ్గర 40 మైనస్ ఎక్స్ మార్బుల్స్ ఉన్నాయి. So according to the problem, x minus 5 into 40 minus x is equal to yes 124, isn't it? Yes. According to the problem, x minus 5 into 40 minus x is equal to 124. Let us multiply x into 40, 40x. Minus x into x, x square, minus 5 into 40, minus 5 40s are 200, minus into minus plus 5 into x, 5x is equal to 124, isn't it? Yes. Now I will do here. చూడండి 124 ఈ టైప్ ట్రాన్స్ఫర్ చేసేయండి. 40x minus x square minus 200 plus 5x minus 124 is equal to 0, isn't it? Now write down minus x square, 40x plus 40x plus 5x will be plus 45x, minus 200 minus 124 minus 324 is equal to 0. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి ఈ విధంగా రాసుకోం. కాబట్టి మనం బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేసామనుకోండి ఏమవుతుంది, ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 45x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 324 ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఎంప్లాయిస్ ఇప్పుడు 324కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి, 45 వచ్చే విధంగా ఏమవుతాయేమో చూడండి. 45 వచ్చే విధంగా 324 కంటే ఏం రాసుకోవచ్చు, 36 9s 9 6 54 5 9 3 27 32. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ రెండింటికి మైనస్ వేద్దాం. మైనస్ 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 45 అవుతుంది, ఇంటూ చేస్తే ప్లస్ 324 అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 36x మైనస్ 9x ప్లస్ 324 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ టూ టైమ్స్లో ఎక్స్ కామన్ తీసామనుకోండి, ఎక్స్ మైనస్ 36. ఈ టూ టైమ్స్లో మళ్ళీ మైనస్ 9 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 36 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ మైనస్ 36 అగైన్ కామన్ తీస్తే మళ్ళీ ఎక్స్ మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ మైనస్ 36 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 36 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 అనమాట. అంటే 36 ఆర్ 9 వచ్చింది. అంటే ఫైండ్ అవుట్ హౌ మెనీ మార్బుల్స్ దే హ్యాడ్ స్టార్ట్ విత్ అన్నాడు. సో ఎక్స్ అంటే ఏమనుకున్నాం మనం, జాన్ దగ్గర ఉన్న మార్బుల్స్, రైట్. దేర్ఫోర్ మార్బుల్స్ ఎట్ జాన్ ఈజ్ ఈక్వల్ టు చూడండి 36 ఆర్ 9 అనమాట. ఇప్పుడు 36 అనుకోండి, జివంతి దగ్గర ఉన్నాయేమో 9 అవుతాయి, అంతే కదా. రెండు కలిపితే మనకి 45 రావాలి కాబట్టి మార్బుల్స్ ఎట్ జాన్ వచ్చి 9 అనుకున్నాం అనుకోండి, జివంతి దగ్గర ఉన్నాయి 36 అవుతాయి అనమాట. హ్యావ్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ? ఎస్, నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. A cottage industry produces a certain number of toys in a day. The cost of production of each toy in rupees was found to be 55 minus the number of toys produced in a day. On a particular day, the total cost of production was rupees 750. We would like to find out the number of toys produced on that day. Come again. A cottage industry produces a certain number of toys in a day.
అంటే కాటేజ్ ఇండస్ట్రీ అయితే ఒక రోజుకి కొన్ని టాయ్స్ అయితే తయారు చేస్తుందట. ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ టాయ్ కాస్ట్ వచ్చి ఫౌండ్ టు బి 55 మైనస్ నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే. అంటే కాస్ట్ ఆఫ్ ఈచ్ టాయ్ వచ్చి ఆ రోజు ఎన్ని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారో అందులోంచి 55 మైనస్ చేయాలంట. అది కాస్ట్ ఆఫ్ ఈచ్ టాయ్ అయింది. ఆన్ ఏ పర్టికులర్ డే ద టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాజ్ 750. ఒక పర్టికులర్ డే వచ్చి టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ వచ్చి ₹750 అంటున్నాడు. అయితే కనుక నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే ఎన్నో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. రైట్, లెట్ us find solution. Yes, let the number of toys produced on that day be x అనుకుందాం. రైట్, the cost of each toy is equal to, according to problem, 55 minus x. అంటే according to the problem the cost of each toy is equal to 55 minus x. Next, total cost of production. The total cost of production is equal to, ఏం చేయాలి మనం ఇక్కడ x ఇంటూ 55 మైనస్ x అయితే చేయాలి. నెంబర్ ఆఫ్ టాయ్స్ అయితే x, ద కాస్ట్ ఆఫ్ ఈచ్ టాయ్ ఇచ్చి 55 మైనస్ x కదా. సో టోటల్ కాస్ట్ అంటే ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ టాయ్స్ ఇంటూ కాస్ట్ ఆఫ్ ఈచ్ టాయ్ మల్టిప్లై చేయాలి, x ఇంటూ 55 మైనస్ x. కానీ అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ x ఇంటూ 55 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, 750. ఎస్, according to the problem x into 55 minus x is equal to how much, 750. So x into 55x minus x into x square is equal to 750. ఈ 2 టైమ్స్ని RHS వైపు ట్రాన్స్ఫర్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ x square minus 55x plus 750 is equal to 0. So with this equation let us find the roots. చూడండి, 750కి ఫ్యాక్టర్స్ రావాలంటే 55 రావాలి. అంటే 25 30 750 కదా. ఎస్, x square minus 30x minus 25x plus 750 is equal to 0. చూడండి, 30 plus 25 55 సరిపోయింది, 30 25 750 సరిపోయింది. సో దట్ ఎంప్లాయీస్, చూడండి ఈ 2 టైమ్స్లో x కామన్ తీసామనుకోండి, x మైనస్ 30. ఈ 2 టైమ్స్లో మైనస్ 25 కామన్ తీస్తే x మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ x మైనస్ 30 కామన్ తీస్తే x మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. సో x మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 30 ఆర్ x ఈజ్ ఈక్వల్ టు 25. అంటే x ఈజ్ ఈక్వల్ టు 30 ఆర్ 25 వచ్చింది మనకి. అంటే ఏంటి, ఏమి x అనుకున్నాం మనం, ద నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే ఈజ్ ఈక్వల్ టు 30 అయింది అనుకోండి, కాస్ట్ ఆఫ్ ఈచ్ టాయ్ వచ్చి 25 రూపీస్ అవుతుంది అనమాట. అలా కాకుండా నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ బి 25 అనుకున్నాం అనుకోండి, అప్పుడు ద కాస్ట్ ఆఫ్ ఈచ్ టాయ్ వచ్చి 30 అవుతుంది అనమాట. రైట్, దేర్ఫోర్ the number of toys produced on a particular day is equal to 30 or 25. Have you understood clearly? Yes, no, no. Third question, find two numbers whose sum is 27 and product is 182. Find the two numbers whose sum is 27, product is 182. అంటే ఆ 2 నెంబర్స్ ఏంటి ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఆ రెండు సమ్ చేస్తే యాడ్ చేసామనుకోండి 27 రావాలంట, ప్రొడక్ట్ చేస్తే 182 రావాలంట. ఎస్, లెట్ us find solution. Let the first number be x అనుకుందాం.
మరి సెకండ్ నెంబర్ ఏమవుతుందమ్మా? సెకండ్ నెంబర్ బి. చూడండి ఇక్కడ 2 నెంబర్స్ యాడ్ చేస్తే 27 అన్నాడు. అంటే చూడండి ఫస్ట్ నెంబర్ ఎక్స్ ప్లస్ సెకండ్ నెంబర్ ఉంది, కలిపితే 27 అంటున్నాడు. సో సెకండ్ నెంబర్ కావాలంటే ఏం చేయాలి మనం? 27 మైనస్ ఎక్స్ అవుతుంది. ఎక్స్ అంటే పంపించేస్తే అంతే కదా, ట్రాన్స్ఫర్ చేసేస్తే సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 27 మైనస్ ఎక్స్, రైట్? ఎస్, అంటే సెకండ్ నెంబర్ బి 27 minus x, isn't it? According to the problem, the product of two numbers is 182. According to the problem, the product of two numbers is equal to 182. అంటే 2 నెంబర్స్ ఏంటమ్మా? x ఇంటూ 27 మైనస్ x is equal to 182. x ఇంటూ 27 అంటే 27x మైనస్ x ఇంటూ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 182. ఈ 2 నెంబర్స్ని ఇటువైపు ట్రాన్స్ఫర్ చేసేద్దాం LHS వైపుకి. సో ఇట్ విల్ బి ప్లస్ x స్క్వేర్, ఇట్ విల్ బి మైనస్ 27x ప్లస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. మనం 182కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి 27 వచ్చే విధంగా. అంటే మనకి తెలుసు 13 14 182 అని. సో 13 ప్లస్ 14 యాడ్ చేస్తే 27 కదా. ఎస్, సో దట్ ఎంప్లాయిస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 13x మైనస్ 14x ప్లస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ 2 నెంబర్స్లో ఎక్స్ కామన్ తీసామనుకోండి, ఈ 2 టైమ్స్లో ఎక్స్ మైనస్ 13, ఈ 2 టైమ్స్లో మైనస్ 14 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 13 is equal to 0. So x minus 13 ఈ కామన్ తీస్తే అగైన్ x minus 14 మిగులుతుంది is equal to 0. So x minus 13 is equal to 0 or x minus 14 is equal to 0. Therefore x is equal to 13 or x is equal to 14. అంటే చూడండి the two numbers will be 13 and 14. 13 plus 14 కలిపితే 27 సరిపోతుంది, 13 14 182 సరిపోతుంది. Therefore the required numbers are 13 and 14. Have you understood clearly? Yes, note it down. Next, fourth question. Find two consecutive positive integers, sum of whose squares is 365. Find two consecutive positive integers, sum of whose squares is 365 అని ఇచ్చాడు కదమ్మా. ఎస్, అంటే కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ అంటే ఏం తీసుకోవచ్చు మనం? ఒకటి 2 తీసుకుంటే నెక్స్ట్ 3 అవుతుంది, 5 తీసుకుంటే నెక్స్ట్ 6 అవుతుంది కదా. అదేవిధంగా ఎక్స్ తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ది ఎక్స్ ప్లస్ 1 అవుతుంది, రైట్? ఎస్, లెట్ us take solution. Let the two consecutive positive integers be x comma x plus 1. చూడండి, అకార్డింగ్ టు ద ప్రాబ్లం సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ ఈజ్, స్క్వేర్స్ అంటే ఎక్స్ స్క్వేర్ అండ్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ యాడ్ చేస్తే 365 అట. ఎస్, అకార్డింగ్ టు ద ప్రాబ్లం x square plus x plus 1 whole square is equal to 365. So let us expand this one, x plus 1 whole square. This will be x square plus, ఇది a plus b whole square form కాబట్టి x square plus 1 square plus 2 into x into 1 is equal to 365. చూడండి, x square plus x square 2x square plus 1 plus 2 into x into 1 will be 2x plus 365 transfer into this side minus 365 is equal to 0. So ఇది 2x square plus 2x minus 364 అంతే కదమ్మా. ప్లస్ 1 మైనస్ 365 అంటే 364 is equal to 0, రైట్? అన్నిట్లో 2 కామన్ తీసామనుకోండి, 2 కామన్ తీస్తే x square plus x minus 2 1 2 2 8 2 2
ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ 2 అవతల పంపించేస్తే 0/2 0 అయిపోతుంది కదా. x² ప్లస్ x మైనస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, 182కి ఆల్రెడీ 1 వచ్చే విధంగా ముందు సమలోనే ఫ్యాక్టర్స్ కూడా ఫైండ్ అవుట్ చేసి ఏంటమ్మా 13 14 రైట్. ఎస్, x² ప్లస్ 14x మైనస్ 13x మైనస్ 180 ఈజ్ ఈక్వల్ టు 0. x కామన్ తీస్తే x ప్లస్ 14 మైనస్ 13 కామన్ తీస్తే x ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. x ప్లస్ 14 అగైన్ కామన్ తీస్తే కనుక x మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. సో x ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 14 ఆర్ x ఈజ్ ఈక్వల్ టు 13. చూడండి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 14 వచ్చింది, x ఈజ్ ఈక్వల్ టు 13 కూడా వచ్చింది. కానీ మనం ఏం చేయాలి, ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు కాబట్టి మనం పాజిటివ్ ఇంటీజర్స్ 13 మాత్రమే తీసుకోవాలి. తీసుకుంటే కనుక x 13 అవుతుంది, x ప్లస్ 1 14 అవుతుంది అనమాట. రైట్, దేర్ఫోర్ ద రిక్వైర్డ్ నెంబర్స్ ఆర్ 13 and 14. Is it clear? Yes, note it down. Fifth one, the altitude of a right triangle is 7 centimeters less than its base. If the hypotenuse is 13 centimeters, find the other two sides. Come again. The altitude of a right triangle is 7 centimeters less than its base. అంటే ఒక రైట్ ట్రయాంగిల్ ఉందటండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. రైట్, ఇట్స్ ఆల్టిట్యూడ్ ఈజ్ ఇక్కడ సపోజ్ ఏబిసి అనుకుంటే కనుక ఆల్టిట్యూడ్ వచ్చి బేస్ కంటే 7 సెంటీమీటర్స్ లెస్ ఉందట. అంటే సపోజ్ బేస్ వచ్చి ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఆల్టిట్యూడ్ వచ్చి ఎక్స్ మైనస్ 7 అవుతుంది అనమాట. రైట్, నెక్స్ట్ ఇట్స్ హైపోటెన్యూస్ ఈజ్ 13 సెంటీమీటర్స్. ఇట్స్ హైపోటెన్యూస్ ఈజ్ 13 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. అయితే కనుక ఫైండ్ ద అదర్ టూ సైడ్స్. ఈ టూ సైడ్స్ ఎంత అని అడుగుతున్నాడు. లెట్ us ఫైండ్ సొల్యూషన్. లెట్ ద బేస్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే రైట్ ట్రయాంగిల్ బి ఎక్స్ సెంటీమీటర్స్. Next, its altitude is equal to x minus 7 centimeters. Next, given that hypotenuse is equal to 13 centimeters. We know that according to Pythagoras principle, the square of hypotenuse is equal to sum of the squares of other two sides. Right? Yes. So according to Pythagoras principle, the square of hypotenuse is equal to sum of the squares of other two sides. Ante ab square plus bc square is equal to ac square, right? Yeah, ab square ante ikkada x తీసుకున్నాం, x square plus bc ante x minus 7 whole square is equal to 13 square. Now expand x minus 7 whole square. It is in the form of a square plus b square plus 2ab. Isn't it? Yes. This is x square plus 7 square minus 2 into x into 7 is equal to 13 square ante 169. Isn't it? X square plus x square 2x square plus 49 minus 2 7s are 14x is equal to 169. Suppose this transfer into this side, that implies 2x square plus 49 minus 14x minus 169 is equal to 0. Now this will be 2x square minus 14x, 2x square minus 14x, చూడండి minus 169 plus 49 అంటే minus 120 is equal to 0. Now 120 చూడండి, ఇది 2 క్యాన్సిల్ చేసామనుకోండి, బోత్ సైడ్స్ 2తో డివిజన్ చేసామనుకోండి, దట్ ఎంప్లాయిస్ అంటే 2/2 అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 14/2 అంటే ఎస్ 7x మైనస్ 120/2 అంటే 60 ఈజ్ ఈక్వల్ టు 0.
సో మనం 60కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి 7 వచ్చే విధంగా. అంటే ఏముంటాయి 12 5 సరిపోతుంది కదా. ఎస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 5x మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి -12 ప్లస్ 5 విల్ బి -7 మైనస్ 60. ఈ 2 టైమ్స్లో ఎక్స్ కామన్ తీసామనుకోండి x -12, ఇందులో ప్లస్ 5 కామన్ తీస్తే x -12 ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ x -12 కామన్ తీస్తే x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. చూడండి x -12 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 12 ఆర్ x ఈజ్ ఈక్వల్ టు -5. మనం -5 అనేది తీసుకోము, ఎందుకంటే సైడ్ ఎప్పుడు కూడా మైనస్లో ఉండదు కదా, బేస్ కానీ ఆల్టిట్యూడ్ కానీ మైనస్లో ఉండదు కాబట్టి x ఇట్ షుడ్ నాట్ బి కన్సిడర్. x ఈజ్ ఈక్వల్ టు 12, దేర్ ఫార్ బేస్ ఆఫ్ ద triangle is equal to 12 centimeters. Next its altitude is equal to altitude x minus 7 kadama, ante 12 minus 7 that is equal to 5 centimeters. Therefore the two sides of the triangle are 12 centimeters and 5 centimeters. Have you understood clearly? Yes, no need not. Next, 6th question. A cottage industry produces a certain number of pottery articles in a day. It was observed on a particular day that the cost of production of each article in rupees was 3 more than twice the number of articles produced on that day. If the total cost of the production on that day was rupees 90, find the number of articles produced and the cost of each article. Come again. A cottage industry produces a certain number of pottery articles in a day. కొన్ని అయితే pottery articles అయితే ఇండస్ట్రీ ప్రొడ్యూస్ చేస్తుందట. It was observed on a particular day that the cost of production of each article, the cost of production of each article will be 3 more than twice the number of articles produced on that day. అంటే కాస్ట్ వచ్చి ఆ రోజు ఎన్నైతే తయారైనాయో దానికి ట్వైస్ అండ్ 3 more, twice the number of articles and more than that. అంటే 2x ప్లస్ సపోజ్ x అనుకున్నాం అనుకోండి, అది 2x ప్లస్ 3 అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆన్ ద డే ఈజ్ 90, ఆన్ ఏ పర్టికులర్ డే ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ 90. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్. ఆల్రెడీ ఎగ్జాంపుల్ 1లో చేసాం ఈ సమ్, సేమ్ దట్ మోడల్ ఓన్లీ, రైట్. యాజ్ సొల్యూషన్, లెట్ the number of articles produced on a day be x అనుకుందాం. yes, the cost of each article ఏమవుతుందమ్మా, twice 3 more than twice the number of articles produced అన్నారు కాబట్టి 2x plus 3. Right. Yes, the cost of production is equal to cost of production అంటే x into 2x plus 3 అవుతుంది. కానీ అనే పర్టికులర్ డే టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చి 90 రూపీస్ అన్నాడు కదా. సో అకార్డింగ్ టు ద ప్రాబ్లం x into 2x plus 3 is equal to 90. Yes, according to the problem x into 2x plus 3 is equal to 90. Multiply చేయండి, 2x square plus 3x is equal to 90. That implies 2x square plus 3x 90 టిప్ ట్రాన్స్ఫర్ చేసి -90 is equal to 0. సో 90కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం అంటే 290s ఎంతమా 180కి ఫ్యాక్టర్స్ 3 వచ్చేటట్టు. ఎస్, 180కి ఫ్యాక్టర్స్ అంటే ఏమొస్తాయి, 15 12 180 కదా, రైట్. ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి +15 -12 వేద్దాం. సో 180కి ఫ్యాక్టర్స్ 15 12 ఇక్కడ -180, ఇక్కడ 15 ప్లస్ 3x వచ్చింది కాబట్టి +15 -12. సో దిస్ విల్ బి 2x స్క్వేర్ ప్లస్ 3x + 90 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. అంటే 2x స్క్వేర్ ప్లస్ -12x
ప్లస్ 15x మైనస్ 90 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ 2 టైమ్స్లో 2x కామన్ తీసాం అనుకోండి, x మైనస్ 6 ప్లస్ ఇక్కడ కూడా 15 కామన్ తీస్తే x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ x మైనస్ 6 కామన్ తీసాం అనుకోండి, ఇక్కడ 2x ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. x minus 6 is equal to 0 or 2x plus 15 is equal to 0. So x is equal to 6 or x is equal to minus 15/2 అయింది. మైనస్ 15/2 అయింది. సో మనం నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎప్పుడు కూడా మైనస్లో చూపించాం కాబట్టి వీ షుడ్ నాట్ కన్సిడర్ x is equal to minus 15/2. వీ షుడ్ కన్సిడర్ x is equal to 6. రైట్, x is equal to 6 తీసుకోవాలి మనం. x అంటే ఏంటమ్మా? నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్. Therefore, number of articles produced is equal to 6. వాడు ఏమడిగాడు? నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ అండ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ అన్నాడు. ప్రొడ్యూస్డ్ చేసాం, కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్. ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? ఇక్కడ 2x + 3 కదా, 2x + 3 అంటే 2 × 6 + 3, 2 6 are 12, 12 + 3 15 రూపీస్ 15 అనమాట. చూడండి సరిపోయిందా? 6/15 సరిపోయింది కదా. ఆ రోజు ప్రొడ్యూస్ అయినాయి 6 ఆర్టికల్స్ ప్రొడ్యూస్ అయినాయి, ఈ చోటి 15 రూపీస్, 6/15 90 రూపీస్కి అయితే సరిపోయినాయి మనకి. ఇజ్ ఇట్ క్లియర్? ఎస్, నోట్ ఇట్ డౌన్.